రేపు ఈ యొక్క మరి రాయపాటి అన్న గారు ఉన్నారు. రాయపాటి అన్న గారు మాట్లాడిన మాటలకి ఆవిడ ఏ రకంగా మాట్లాడిందో ఆ మాట రేపు రాబోయే కాలంలో ఇదే సినిమా రాయపాటి అన్న గారికి కనబడుతుంది కదా, ఇదే సినిమా ఉండవల్లి అనూష గారికి కనబడుతుంది కదా. ఇదే ఎక్కడ ఎవరు చట్టం ఎవరికి అతీతులు కాదు. ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు ఎవరికి పుట్టారు మేము అడగమండి, మీ నాన్నగారికి ఎవరు మేము అడగమండి, మీ పిల్లలు డిఎన్ఏ మీ పరీక్షలు చేపించమండి, మీరు ఏ తాలకన్నది మీరు చెప్పమండి అనే మాటలు మాట్లాడినప్పుడు ఈ మాటలకు కూడా మరి రాయపాటి అన్న గారికి అపరిస్థితుల సినిమాలో మరి అందులో విక్రము గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని వేస్తాడండి. మీరు ఏ ఒక్క నిమిషం ఆయన తన ఏదో అరుణ ఏదో బయట ఏదో వినిపిస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు లక్ష్మణ్. చూస్తానండి చూస్తారు ఏంటి ఒక్క నిమిషం లక్ష్మణ్ ఇద్దరు ఏంటది అర్థం కాలేదు. ఒక్క నిమిషం లక్ష్మణ్. ఇది అసెంబ్లీ అతను మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యలు పిల్లల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వికటాటహాసం చేస్తున్నారు చూడండి. ఒకటి. రెండోది చూపిస్తా. ఇది సరే వేరే ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పేసి మీరు కవర్ చేయొచ్చు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పెట్టాలి, వినిపించట్లేదు. స్పీకర్ లోనే సార్. నలుగురు పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేము. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రాలేము. ఈ మాట్లాడింది ఎవరు? ఈ మాట్లాడారు కాబట్టి మీ టైం వచ్చిన మీరు చెప్పండి. వినాలా మీరు చూపించిన వీడియోలో వినాలమ్మా. మీరు చూపించిన వీడియోలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ వల్గర్గా మాట్లాడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుంటే వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకళ్ళు మార్చింది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మార్చిందా కదా అని చెప్పింది. దీనికి నేను మాట్లాడచ్చా? వినండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ చేసుకున్నారు అన్నారు. మీరు కార్లు మారుతున్నారు కదా, ఆయన ఏమంటారు? తప్పే ఉంది. అది తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి చేసుకున్నాడా? శ్రీరాముడు లాగా ఒక పెళ్లి చేసుకున్నాడా? కాదు కదా. శ్రీకృష్ణుడు లాగా 5-6 పెళ్లిళ్ళు గోపికలు ఎంతమంది అన్నారు కూడా లెక్కలేదు. శ్రీకృష్ణుడికి అయితే గోపికలు ఎంతమంది అన్నారు లెక్క చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారికి గోపికలు ఎంతమంది ఉన్నారు లక్ష్మణ్ ఒక్క నిమిషం. అప్పుడే చెప్తున్నారు ఏంటి అరుణ గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. సార్ మనకు మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లీగల్ గా చట్ట ప్రకారం పెళ్లి చేసుకొని లేదంటే డైవర్స్ వెళ్ళి దానికి సంబంధించి అలిమోని ఇచ్చి మొత్తం క్లియర్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఓకే రైట్ ఓకే లక్ష్మణ్ పాయింట్ లో రండి. లక్ష్మణ్ పెట్టింది ఏంటి? అసెంబ్లీ సమావేశం ఆయన తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పాలి. ఎక్కడ కూడా లేని ఉన్నట్టుగా చెప్పలేదు కదా. లేనిది ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలా? కానీ మీరు మీరే పర్సనల్ గా అటాక్ చేశారు. వినాలి కదా. వినండి రాయపాటి అన్న గారు, మీరు మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోండి. మీరు గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడిన మాటలు తప్పు అని వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడిన మాటలు తప్పు లక్ష్మణ్. ఇప్పుడు బెదిరింపులు ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఓకే ఇప్పుడు బెదిరింపులు వార్నింగ్లు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. రేపు మీరు గెలిచిన తర్వాత బెదిరింపులు ఇవి అవి గరుడు పురాణాలు చేస్తున్నాం, అలా సినిమా చూపిస్తాం, ఈ సినిమా చూపిస్తాం, ఇవన్నీ ఇది అనవసరమైన మాటలు. టైం వేస్ట్. వర్మ గారు వినాలి కదా. వర్మ గారు మమ్మల్ని మాట్లాడండి. ఆవిడ మాట్లాడిన మాటలు తప్పు కదా అన్నది కాబట్టి మేము కూడా ఈజీగా అనొచ్చండి. ఎవరెవరు పుట్టారని మేము కూడా ఈజీ. కానీ మా సంస్కారం అడ్డ వచ్చింది. మేము కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నువ్వు లక్ష్మణ్ వెయిట్ ప్రసాద్ గారు
సార్ డిబేట్ ఇచ్చిన సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాడమన్నాడు సార్, ఎందుకు వచ్చింది? 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సార్ ఇది వ్యక్తిగత దోషంలో అన్నవి ఎవరికైనా సరే నాట్ యాక్సెప్టబుల్, అది ఆక్షేపణీయమే. ఎవరు